ఒక ఇంట్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆ ఇంటి యజమాని లేదా ఆ ఇంటి యజమానురాలు రాబడి వర్సెస్ ఖర్చు ఈ రెండింటిని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ సంసారాన్ని సాగిస్తూ ఉంటారు. ఒక నెలలో అనుకోకుండా ఖర్చు పెరిగినట్లయితే ఆ వచ్చే నెలలో ఖర్చు తగ్గించి ఆ బ్యాలెన్స్ చేస్తుంటారు. అంటే ఆదాయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. సాధ్యమైనంత అప్పుల బారిన పడకుండా ఎవరి చేత మాట అనిపించుకోకుండా గౌరవంగా బతకడానికి ప్రయత్నం చేస్తుంటారు. దేశ ఆర్థిక రంగానికి మూల కారణమైనటువంటి బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఈ మధ్య కొత్తగా వచ్చిన ఎన్బిఎఫ్సిస్, అంటే ఈ మధ్య అంటే ఒక దశాబ్దంన్నర క్రితం నుంచి మన మీద రాజ్యం చేస్తున్నటువంటి ఈ ఎన్బిఎఫ్సిలు, ఇవన్నీ కూడా చాలామంది మేధావుల యొక్క కలయిక, చాలామంది మేధావుల యొక్క కూటమి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది. మరి ఆ బ్యాంకులు ఎంత జాగ్రత్తగా ఉండాలి? కొన్ని బ్యాంకులు ఏమన్నా వాళ్ళ సొంత డబ్బులతో వ్యాపారం చేస్తాయా? అంటే ఎక్కడి నుంచైనా అప్పు తీసుకొచ్చుకుని వాళ్ళు వ్యాపారం చేస్తారా? కాదు. మన డబ్బుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి వాళ్ళ పరిమితులకు లోబడి మన డిపాజిట్లు ఇస్తే ఆ డిపాజిట్లను వాళ్ళు వేరేటువంటి వాళ్ళకి, వేరే వ్యాపారస్తులకి, రకరకాల మందికి హౌసింగ్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్ అని, ఆ లోన్స్ అని, ఈ లోన్స్ అని అప్పులు ఇవ్వడం ద్వారా వచ్చేటువంటి వడ్డీని ఆదాయంగా మార్చుకునేటువంటి ఒక వ్యవస్థ బ్యాంకింగ్ వ్యవస్థ. చాలా లోపాలు, అంటే ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వేల లోపాలు కలిగినటువంటి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ. అంటే మాకు చాలా లాభాలు ఉన్నాయి, మాకు ఏ రకంగా కూడా నష్టం లేదు, ఎక్కడా కూడా లోపం లేదు, పూర్తి లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థలో ఉన్నా కూడా మాకు ఏ లోపం లేదని చూపించుకునే ప్రయత్నం చేసేటువంటి బ్యాంకులు ఈ మధ్యకాలంలో క్రికెటర్లని, సినిమా యాక్టర్లని, అంటే ఉదాహరణ చెప్పాలంటే భారత మాజీ కెప్టెన్, భారత క్రికెట్ జట్టు యొక్క మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, తర్వాత అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్, ఇలాంటి వాళ్ళందరి చేత మోడలింగ్ చేయిస్తున్నారు ఎంఎస్ఎంఈ లోన్స్ని ప్రమోట్ చేయడం కోసం. అంటే ఇది ఎంత హాస్యాస్పదమైనటువంటి చర్య అంటే, లోన్ల కోసం ప్రతిరోజు భారతదేశంలో జనాభాలో కొన్ని లక్షల మంది లోన్ల కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఆ దరఖాస్తులను సరిగ్గా పరిశీలించకుండానే రిజెక్ట్ చేస్తుంటాయి బ్యాంకులు, లేదా రకరకాల శల్య పరీక్షలు చేసి వాళ్ళని ఈ డాక్యుమెంట్ తీసుకురండి, ఆ డాక్యుమెంట్ తీసుకురండి అని చెప్పి వాళ్ళకి విసుగొచ్చి వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి, ఆ పిల్లలు పుట్టేంత వరకు కూడా ఈ లోన్ ప్రక్రియలు పూర్తి చేయనటువంటి బ్యాంకులు అప్పు తీసుకునేవాడు లేడన్నట్టుగా, అంటే మన ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయకపోతే అప్పు తీసుకునేవాడే లేడు, అసలు మన దగ్గరికి వచ్చి అప్పు అడిగేవాడే లేడు అన్నటువంటి విధంగా ఎంఎస్ ధోని, అభిషేక్ బచ్చన్ లాంటి సెలబ్రిటీల చేత అడ్వర్టైజ్మెంట్ ఇప్పించాల్సిన అవసరం అయితే నాకైతే కనిపించట్లేదు. మరి ఎంఎస్ ధోని లేకపోతే అభిషేక్ బచ్చన్ లాంటి వాళ్ళకి ఎంతెంత పే చేస్తారో ప్రతి ఒక్కళ్ళు, ఒక ఎల్కేజీ పిల్లాడు కూడా చాలా ఈజీగా ఊహించవచ్చు. కొన్ని కోట్లలో ఉంటుంది వాళ్ళ రెమ్యూనరేషన్. ఇంత ఖర్చు పెట్టి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?